అమలు అమలు అది చేసింది తప్పే కదా. కన్నవాళ్ళు అయినంత మాత్రాన చంపేస్తారా నాన్న? ఉష చాలా సున్నితమైంది నాన్న. అంత పెద్ద నేరం తనేం చేసింది? ప్రేమించడం తప్ప నాన్న? ప్రేమించడం నేరం అయితే ఈ ప్రపంచంలో ఎవరు మిగలరు. మీరైతే అలాగే చేస్తారా? ఆడి పేరేంటంలో? నువ్వు ప్రేమిస్తున్నావుగా, ఆడి పేరు అడుగుతున్నా. నాయుడు ఏట్రా? శుక్రుడు బాగా ఇస్తాట, పేపర్లో రాశారు. నీకు ఏళ్ళ సినిమా మొదలవుద్దన్నమాట. అమ్మ తినమ్మా, వీడొచ్చారండి. శుక్రుడు వస్తాడనుకుంటే సునామీ వచ్చాడేంటి? వాడితో పాటు సుడిగాళ్ళు కూడా తీసుకొచ్చాడు. ఏంట్రా మీరందరూ సుందరం ఫ్రెండ్సా? అవునన్నా. సుందరం ఇక్కడికి వస్తాడా? వస్తాడన్నా, కానీ ఈ మధ్య రావట్లేదన్నా. ఏ బిజినెస్ చేస్తున్నాడన్నా. ఏంటో బిజినెస్? తెలీదన్నా. మీరు ఫ్రెండ్స్. 102C రోజు ఎక్కడే ఆగుతా? అవునన్నా. ఇక్కడంటే ఇక్కడ కాదన్నా, కొంచెం ముందుకెళ్ళి ఆగుతుందన్నా. అయ్యో, ఈ చుడికాయలు చూపులే బాలేదు. సుందరం ఇక్కడికి వస్తానని చెప్పాడు. మీకు పని పడేం లేదా? ఏమి తెలియదన్నా, వెళ్ళి తినేసి చెప్పండి. అలాగే అన్నా. నేను అప్పుడే చెప్పాను, విన్నారా? మనం కూర్చునే చోటుకొచ్చి దర్జాగా కూర్చున్నాడు. ఆడి సిట్టింగ్ స్టైల్ చూస్తుంటే మనందరికి పెద్ద ఫిట్టింగ్ పెట్టేట్టున్నాడు. కరెంటు, నేను ఒక కవిత చెప్పనా? నాకు చెప్పక ఆడికెళ్ళి చెప్పు. అన్నా సుందరంగాడు, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. నా పేరు సిలువ. తెలుసు? తెలుసుంటుంది. ఓ మాస్టర్ గురించో డాక్టర్ గురించి అడిగితే తెలియకపోవచ్చు. నేను చేసేది దోపిడీలు, దొంబీలు, సారా వ్యాపారం, సెటిల్మెంట్లు. నా గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? 28 ఏళ్ళు, బోలెడని లావాదేవీలు, ఎందరినో పోగొట్టుకున్నాను. లెక్కలేనన్ని చావులు, ఒక బాబాయ్, ఓ మావయ్య, 2 అన్నలు, నాతో ఉన్న వాళ్ళు 19 మంది, చివరిగా నా భార్య, ఇక మిగిలింది నా కూతురు ఒక్కతే. ఈ చీకటి వృత్తి నీడ కూడా నా కూతురు మీద పట్టడానికి వీల్లేదు. వద్దు, నా కూతురు తొలగి రావద్దు. చిన్నచుడు, నువ్వు విన్న సిలువుగా నేను ఇక్కడికి రాలేదు. అలా గనక వచ్చుంటే నువ్వు ఇలా ప్రాణాలతో ఉండేవాడివి కాదు. ఓ ఆడపిల్ల తండ్రిగా వచ్చాను. నా కూతురు తొలగి రాకు. ఎందుకు రాకూడదు అంటున్నారు? నీలాంటి చీకటి వ్యాపారం చేసేవాడికి నా కూతురుని ఇవ్వలేను. వదిలేస్తే, ఈ వ్యాపారం వదిలేస్తే? నా గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఏదో టైంపాస్కి మీ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నేను చేస్తున్న ఈ వ్యాపారమే సమస్య అయితే దీన్ని ఈ క్షణమే వదిలేయడానికి నేను సిద్ధం. నాకు మీలా 28 సంవత్సరాల అనుభవం లేదు. ఈ పని చేయాలని నేను నిర్ణయించుకోలేదు. ఎందుకంటే ఈ దారి నేను ఇష్టపడి ఎంచుకున్నది కాదు. BA BEd చదువుకున్నాను. మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూశాను, దొరకలేదు. అదిగో నా ఇల్లు, నా తల్లిదండ్రులు నాకిచ్చిన ఆస్తి. అందులోనే మా అమ్మ నాన్నల సమాధులు కట్టించా. ఆ ఇల్లు చేజారిపోయే పరిస్థితి వచ్చినందువల్లే ఈ 2వ నెంబర్ పని. లోర్దు కోసం నేనేం చేయడానికైనా సిద్ధం. మీ కూతుర్ని నాకిచ్చి చేస్తే తనని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. నన్ను నమ్మి నాకిస్తారా? ఏంట్రా వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు?
ఒకవేళ డెడ్ లైన్ ఏమైనా చెప్పాడేమో. ఏమంటున్నాడన్నా చేసేయమంటారా? రేయ్, ఆడేరా నా అల్లుడు. సార్ సార్ నేను చెప్పేది కొంచెం దయచేసి వినండి ప్లీజ్ సార్. సార్ 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 ఒక్క నిమిషం ఆగండి సార్, ప్లీజ్. నేను అడిగింది తెలుసుకోకుండా కూతుర్ని తీసుకుపోతావు. కాస్త నోరు